చూసామన్నా ఎలా బాగుంది. అనిపించింది? కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకో ట్విస్ట్ ఏందంటే పాపం ఆదిత్య ఏమో వెళ్ళిపోయాడు. హ్మ్. అది కొంచెం ఏందంటే ఆయన అన్‌లక్కీ ఫెలో అంటా నేను ఈ బిగ్ బాస్ సీజన్‌లో. ఓకే. ఆయన గేమ్ ఆడినప్పుడల్లా ఆయన్ని ఎవరు తీసేయలేదు. ఆ! 2, 3 రోజుల నుంచి గేమ్ ఆడుతున్నాడు పాపం సడెన్‌గా వెళ్ళిపోయాడు. హ్మ్. ఆయన విడిపించుకుంటాడు చాలా మంది శివాజీతో కూడా పోల్చారన్న అతన్ని. అవును. ఆ! శివాజీతో ఉంటాడు. ఎందుకంటే శివాజీకి ఇప్పుడు ఛాన్సెస్ వస్తున్నాయి. ఆ! మంచి మంచి వెబ్ సీరీస్‌లో. అవును. ఇలా ఆదిత్య కూడా లైట్ లైమ్ వస్తాడు అనుకున్నా. హ్మ్. ఆయన పాపం గేమ్ ఆడే టయానికే ఓటింగ్ ఇలా జరిగింది. హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనుకుంటున్నాను నేను. హ్మ్. ఈ ఒకవేళ ఈ సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నిందనుకోండి. హ్మ్. ఇది నైని పావని, నైనిక నైనికన్. ఆ! ఎలిమినేట్ కాకపోవచ్చు. ఓకే. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు అంటే నైనిక నైనిక కంపల్సరీ ఎలిమినేట్ అవుతుంది ఈ సండే. ఓకే. ఓకే. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆల్రెడీ పంపించేశారు కాబట్టి ఆదిత్యవంని. హ్మ్. మేబీ ఎలిమినేషన్ లేదేమో ఈ సండే అనుకుంటున్నాను నేను. హ్మ్. మణికంఠ గేమ్ ఎలా అనిపిస్తుంది? మనకంట స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువైతుంది. ఆ! ఎందుకంటే అందరి నోట్లో నానుతున్నాడు. అది కాకుండా సెంటిమెంట్ వర్కౌట్ చేసినాడు. ప్రతిసారి సెంటిమెంట్ అనేది కాదు బిగ్ బాస్ లో. కానీ అతను మేబీ టాప్ 6 వరకు ఉంటాడు అనుకుంటున్నాను. హ్మ్. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ పికప్ అయింది. సోనియా వెళ్ళిపోయింది కదా. హ్మ్. సోనియా అని చెప్పి హ్మ్. ఇప్పుడు కొంచెం పికప్ అయింది నిఖిల్ గేమ్. హ్మ్. యష్మిని సోనియాతో పోలుస్తున్నారు, మీరేమంటారు? యష్మి నిన్న కొంచెం వాళ్ళ ఫ్రెండ్ మీదే ఎగిరింది కాబట్టి నాకు కూడా కొంచెం అనిపించింది. హ్మ్. ఎందుకంటే గేమ్ పరంగా కరెక్టే చెప్పింది ఆ అమ్మాయి. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఎంకరేజ్ చేయాలని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. అట్లా హ్మ్. హ్మ్. యష్మి గుడ్వికే ఎంకరేజ్ చేసింది. ఏ హ్మ్. పెట్టు, ఐ పెట్టు, ఇంకా అది కెప్టెన్, చీఫ్ కెప్టెన్ పెట్టు, మెగా హ్మ్. చీఫ్ కెప్టెన్ అని హ్మ్. స్పెల్లింగ్ అంతా చెప్పింది. అప్పుడు హ్మ్. తప్పులేదా? హ్మ్. ఆమె మెల్లమెల్లగా అలా తయారైపోతే నా టీమ్ లోకి వెళ్ళింది కదా. హ్మ్. నబీల్‌కి మెగా చీఫ్ ఇచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. నేను ముందే చెప్పాను 100% టాప్ 2 లో ఉంటాడు అబ్బాయి. హ్మ్. ఈ మెగా చీఫ్ తో ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. హ్మ్. ఇంకెవరి గేమ్ బాగుంది? సీత గేమ్ ఎలా అనిపిస్తుంది అన్న? సీతా గేమ్ కొంచెం తగ్గింది. హ్మ్. చీప్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం పికప్ అవుతది. నైనిక ఇంకొంచెం పికప్ కావాలి. హ్మ్. మేబీ డేంజర్ జోన్ లో ఉన్నట్టుంది. హ్మ్. విష్ణుప్రియ కూడా నామినేషన్‌లో ఉంది కదా, మీరేమంటారు? విష్ణుప్రియ సేఫ్ కావచ్చు. ఎందుకంటే కొంచెం ఫన్నీ మూవ్‌మెంట్ లో విష్ణుప్రియనే ఉంది. హ్మ్. ఫన్నీ వేలో ఎవరు లేరు ఇంకా అంత ఫన్నీగా. హ్మ్. నబీ కూడా అప్పుడప్పుడు కొంచెం జోక్స్ చేస్తున్నాడు. గేమ్ ఆడుతున్నాడు. హ్మ్. ఇక పృథ్వీ అంటే సోనియా గురించి ఏదో సీరియస్ గానే ఆడుతున్నాడు. హ్మ్. విష్ణుప్రియ బిగ్ బాస్ చూపిస్తున్నాడా లేకపోతే రియల్ గా లవ్ స్టోరీ అని మనకు తెలియటం. అలుగుతున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని అలుక్కుంటున్నారు. పాటలు వేసేస్తున్నాడు. హ్మ్. ఇద్దరిని పిలిపించి హ్మ్. ఆ బానే సీత కూడా కొంచెం ఒకానొక టైంలో నేను కూడా వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడుతుంది. డల్ అయింది. ఫ్రెండ్ సర్కిల్ అలా చీప్ గా లేదుగా ఉంది. హ్మ్. ఇంకోటి చెప్పాలంటే ప్రేరణ గేమ్ ఇంప్రూవ్మెంట్ అయింది. హ్మ్. జస్ట్ మిస్ అయింది. హ్మ్. ఎస్వి కూడా కొంచెం ఫ్రెండ్షిప్ లోని నిన్న పృథ్వీ విషయం అలా చేసేసరికి కొంచెం వాళ్ళిద్దరి మధ్య టక్అఫర్ బాగుంటాడు అనుకుంటున్నాను. హ్మ్. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది వస్తున్నారంట కదా. నాకు తెలిసిన హరితేజ 100% వస్తుందండి. హ్మ్. కావాలంటే చూసుకోండి. హ్మ్. హరితేజ వస్తే ఎంటర్టైన్మెంట్ కి దొరకాలేదు బిగ్ బాస్ సీజన్ అయితే. హ్మ్. ఇంకొక ఇద్దరు వస్తున్నారు. అది అవినాష్ కంపల్సరీ. వీళ్ళిద్దరు అయితే కంపల్సరీ అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్. హ్మ్. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూసాం కాబట్టి చెప్తున్నా. హ్మ్. వీళ్ళేం లాస్ట్ వరకు ఉండరు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం బిగ్ బాస్ తెప్పిస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ వరకు ఎవరున్నారో వాళ్ళే మేబీ లాస్ట్ వరకు ఉంటారు. టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం టాప్ ఇప్పుడున్న గేమ్ బట్టి? ఇప్పుడున్న గేమ్ బట్టి నిఖిల్ ఉంటాడు. హ్మ్. నబీల్ 100% ఉంటాడు. హ్మ్. లేడీస్ లో సీత ఉంటుంది. హ్మ్. ప్రేరణ, ఎస్వి కూడా వీళ్ళలో ఎవరో కంపల్సరీ ఉంటారు. ఓకే అన్న. థాంక్స్ అన్న.